అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఘోర ప్రమాదం జరిగినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళూరులో శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. పొలాల్లో రెడ్ బర్డ్ సంస్థకు చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. విమానంలోని ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లోనూ రెడ్ బర్డ్ సంస్థకు చెందినటువంటి ఓ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినటువంటి ఘటన అయితే జరిగింది. కర్ణాటక బాబలేశ్వర్ జిల్లాలో ఘోర ప్రమాదం అయితే జరిగింది. రెడ్ బర్డ్ ఏవియేషన్ ప్రైవేటు శిక్షణ విమానం బాలసోర్లోని మంగళూరు గ్రామ సమీపంలో కుప్పకూలిపోయింది. కలబురగి నుంచి బెళగావి వెళుతూ ఉండగా ఇంజన్ విఫలం కావడంతో పంట పొలాల్లో కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో విమానంలో కెప్టెన్, ట్రైనీ పైలట్ మాత్రమే ఉన్నారు. అయితే కెప్టెన్ అలాగే ట్రైనీ పైలట్ ఇద్దరు ఉన్నారు. అంటే కెప్టెన్కి సీనియారిటీ ఉంటుంది. ఆ సమయాల్లో ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తెలిసే ఉంటుంది. కానీ ట్రైనీ పైలట్ని మెయిన్ సీట్లో కూర్చోబెట్టి తనని హ్యాండిల్ చేయమని చెప్పారా, లేకపోతే అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటి మాట. ఇటీవల శిక్షణ విమానాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అజిత్ పవార్ అంశంలో కూడా క్షణాల వ్యవధిలోనే మొత్తం కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ల్యాండ్ చేస్తున్నటువంటి టైంలోనే ఏదో జరిగిందనేటువంటి మాట. శిక్షణ విమానాలు కావచ్చు, లేకపోతే ఇతర విమానాలు కావచ్చు, ఇమ్మీడియట్గా అంటే పరిస్థితిని ముందుగానే గుర్తించేటువంటి సిచ్యువేషన్ ఉండదా? ఇటువంటి లోపాలు జరిగినప్పుడు కానీ ముందుగా టెక్నికల్గా ఏం జరుగుతుంది అనేటువంటి మాట. పర్టికులర్గా ఈ ట్రైనీ విమానాల విషయంలో అంతా సరిచూసుకున్న తర్వాతే ట్రైనింగ్ సెషన్కి సంబంధించి అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది రెడ్ బర్డ్ సంబంధించి. అలాగే గతంలో కూడా ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడానికి సంబంధించి ఆ సంస్థ మీద చాలా వరకు అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విమానానికి సంబంధించి పర్టికులర్గా గాల్లో ఉండగానే ఇంజన్లో లోపం తలెత్తిందని, దాన్ని సరిచేసేందుకు కెప్టెన్, ట్రైనీ పైలట్ చేసినటువంటి ప్రయత్నాలు అయితే విఫలమైనాయని కూడా చెప్తూ ఉన్నారు. దీంతో విమానాన్ని పంట పొలాల్లో దించాల్సి వచ్చిందనేటువంటి మాట. ఆ సమయంలో కంట్రోల్ తప్పి కూలిపోయిందని చెప్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దుమ్ము, శకలాలు ఎగిసిపడడంతో స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టినటువంటి విజువల్ని అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పైలట్ అలాగే కెప్టెన్ను సమీప ఆసుపత్రికి అయితే తరలించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపట్టారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాథమిక విచారణలో ఇంధన కొరత కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ట్రైనింగ్కి సంబంధించి టేకాఫ్ అయ్యే ముందు ఎంత ఫ్యూయల్ ఉందనేది కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత లిమిట్స్లోనే వెళుతుందా, లేకపోతే ఇన్ని కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయాలనేటువంటి శిక్షణకు సంబంధించి ఒక గైడ్లైన్స్ కూడా ఉంటాయి. ఆ గైడ్లైన్స్ని కెప్టెన్ చూసుకోలేదా, లేకపోతే దీనికి సంబంధించి అనుమతి ఇచ్చేటప్పుడు అంటే ట్రైనింగ్కి ఈరోజు ఈ సమయంలో గాల్లోకి ఎగరాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి విమానాల మీద నిఘా కొరవడిందా అనేటువంటి మాట. పర్యవేక్షణ లోపం అనేటువంటిది అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కెప్టెన్ అయితే ఆ ఫ్యూయల్ని కూడా చూసుకోవాలనేటువంటి మాట చెప్తున్నారు. అలాగే రెడ్ బర్డ్ ఏవియేషన్ భారతదేశంలోని ప్రముఖ విమాన శిక్షణ అకాడమీల్లో ఒకటిగా అయితే గుర్తింపు ఉంది. ఈ సంస్థ సెస్నా 172 టాంగో చార్లీ ప్రైవేట్ జెట్ విమానంలో పైలట్ శిక్షణను అందిస్తోంది. శిక్షణ కోసం ప్రపంచ స్థాయి విమానాలను కూడా వినియోగించేటువంటి ఈ అకాడమీ బారామతి, బెళగావి, సియోని ప్రాంతాల్లోని శిక్షణ కేంద్రాల ద్వారా పైలట్ ట్రైనింగ్ను అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రాణాలతో బయటపడడంతో ఒకంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. విమానం కుప్పకూలింది అని అంటే మరణం కన్ఫర్మ్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి అయితే పంట పొలాల్లో కుప్పకూలిపోవడం, తక్కువ ఎత్తు నుంచి అది కూలిపోవడంతో వారు గాయాలతో బయటపడ్డారు అనేటువంటి మాట. ప్రాణాపాయం తప్పడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ పంట పొలాల్లో ఒక్కసారిగా విమానం కూలిపోయిందంటే అంతా కూడా అక్కడ దీనికి సంబంధించి ఉలిక్కి పడ్డటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలని వింటున్నటువంటి వాళ్ళు తమ సమీపంలోని పంట పొలాల్లోని మళ్ళీ ఇటువంటి ఒక ఘటన చోటు చేసుకోవడంతో అంతా కూడా ఉలిక్కిపడ్డారు. మంటలు అదుపులోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూలిపోగానే స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకొని పైలట్ని అలాగే ట్రైనీ పైలట్ని ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్. మంటలైతే చెలరేగలేదు, అందుకే వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అనేటువంటి మాట. ఏదేమైనప్పటికీ శిక్షణ విమానాలు కానీ, లేకపోతే పర్టికులర్గా అజిత్ పవార్ ప్రయాణించినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విమానాలు ఏదేమైనా కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒకంత కెప్టెన్ కానీ లేకపోతే సదరు సంస్థ పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఉండే విధంగా ఉన్నటువంటి విమానాల్లోనే ప్రయాణించాలనేటువంటి మాట. కానీ అనుకోకుండా మార్గమధ్యంలో ఇటువంటి లోపాలు తలెత్తితే అంత ఎత్తు నుంచి కంట్రోల్ తప్పి పడిపోయేటువంటి సిచ్యువేషన్, ప్రాణాలైతే దక్కువ అనేటువంటి మాట చెప్తున్నారు. ఈ ఘటనలో మాత్రం వాళ్ళిద్దరూ అదృష్టవంతులనే చెప్పాలి. తీవ్ర గాయాలతో అయితే
బయటపడ్డారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రెడ్ బర్డ్ సంస్థ స్పందించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.